మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఆయన నోట తాజాగా జై జనసేన అనే మాట వినిపించింది. నాటి ప్రజారాజ్యం నేటి జనసేనగా మారిందని అన్నారు చిరంజీవి. ఇందుకు తాను సంతోషంగా ఉన్నానని ప్రకటించారు. హైదరాబాద్లో లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరు ఈ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న నేపథ్యాన్ని కూడా స్టేజ్పై వివరించారు చిరంజీవి. విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైలా సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజుతో తనకు పరిచయం ఉందన్న చిరంజీవి ప్రజారాజ్యం సమయంలో రాజకీయంగా రాజు చాలా కీలకంగా ఉండేవారని చెప్పారు. అప్పటి ప్రజారాజ్యమే నేడు జనసేనగా రూపాంతరం చెందిందని చిరు అన్నారు. అందుకు తనకు ఆనందంగా ఉందని కూడా కామెంట్ చేశారు. అప్పుడు కరాటే రాజుకు అవకాశం ఇచ్చాను, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి అంటూ స్టేజ్పై కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా తన తమ్ముడు పెట్టిన పార్టీకి అన్న చిరంజీవి జై కొట్టడం ఇప్పుడు అందరినీ ఆకర్షించింది. ప్రస్తుతం చిరు కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.